స్టాలిన్ గారు మీరు 10,000 కోట్లైనా ఇవ్వద్దు, మీరు 10,000 కోట్లు ఇచ్చినా మేము అది ఫాలో అవ్వమని మీరు అంటున్నారు. கையெழுத்து போட்டாதான் 2000 கோடி ரூபாய் கிடைக்கும். 10,000 கோடி ரூபாய் பணம் கிடைக்கும் சொன்னாலும் நாங்கள் கையெழுத்து போட மாட்டோம். ఆయన ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ తో డైరెక్ట్ గా మాట్లాడుతూ మీరు దేశాన్ని భాషతో కలపాలి అని చూడకండి, అది హిందీ భాష అయితే మాకు ఆ హిందీ భాష వద్దు. బ్రిటిషర్స్ తో ఫైట్ చేయమని పిలవడానికి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి మీరు మాకు హిందీలోనే అడిగారు, భాష ప్రధానంగా పెట్టుకున్నారా మీరు అక్కడ, మాకు అర్థమయ్యేలా చేశారు కదా, ఒక నేషనల్ ఇంటిగ్రిటీతోనే మేము ఫైట్ చేశాం కదా, మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? ఎంకే స్టాలిన్ గారి దగ్గర నుంచి పళనిస్వామి గారు, విజయ్ గారు, కమల్ హాసన్ గారు, అన్నమలై గారు అందరూ ఒక్కటే పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నారు తమిళనాడులో. మీరు కూడా న్యూస్ పేపర్లో కానీ టీవీ ఛానల్స్ కానీ పేరు వినే ఉంటారు. 3 లాంగ్వేజ్ పాలసీ, హిందీ ఇంపోజిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే ఈ టర్మ్స్ మీకు ఎక్కడో వినబడే ఉంటాయి. దానికి అదనంగా స్టాలిన్ గారు డీలిమిటేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ మొత్తం నార్త్ వర్సెస్ సౌత్ లా అయిపోయింది. దీంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మేము హిందీ ఎక్కడ ఇంపోజ్ చేస్తున్నాం, ఈ పక్క రాష్ట్రాల్లో ఉండే కన్నడ కానీ తెలుగు కానీ నేర్చుకోండి అని చెప్తున్నాం కదా, మీరు #స్టాప్ హిందీ ఇంపోజిషన్ అని ఎందుకు అంటున్నారు అని సెంటర్కి సపోర్ట్ చేసే వాళ్ళు అంటుంటే ఇది కల్చరల్ ఇంపీరియలిజమే, మా భాషని తొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే అని బల్ల గుద్ది చెప్తున్నారు తమిళనాడులోని పొలిటీషియన్స్. వేరుగా పోటీ చేసే డిఎంకే, ఏడీఎంకే కూడా ఈ పర్టికులర్ పాయింట్ లో కలిసిపోయినాయి. విజయ్ గారు బయటికి నేను కలవలేదు, నేను డిఎంకేతో లేను అని చెప్తున్నా కూడా ఈ పర్టికులర్ హిందీ ఇంపోజిషన్ కానీ కల్చరల్ హెజమనీ ఏదైతే ఉందో దానికి నేను అగేన్స్ట్ గా నిలబడుతున్నాను, మేమేం భాష చదవాలో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఒక పక్క ఆయన అంటున్నారు. மீறி மாநில தன்னாட்சி உரிமைக்கு எதிராக ஒரு மாநில அரசின் మொழి కొள்గయ్యాయి. కమల్ హాసన్ గారు చిత్రంగా 2 రోజుల క్రితం స్టాలిన్ గారిని కలిశారు. ఆయన ఏదైతే ఉక్కుపాదం మోపుతున్నారో ఈ తమిళ లాంగ్వేజ్ కి, తమిళ హెరిటేజ్ కి సంబంధించి దానికి నేను ఏకీభవిస్తున్నాను, స్టాలిన్ ఈజ్ ఎ డైనమిక్ లీడర్ అని ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న అన్నమలై గారు ఏమంటారు, ఎవరి స్కెచ్ వాళ్ళకుంది, ఎవరి గేమ్ వాళ్ళకుంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంత క్లియర్ గా ఉంటే కూడా వీళ్ళు నార్త్ సౌత్ పాలిటిక్స్ ఆడుతున్నారు, హిందీ తమిళ్ పాలిటిక్స్ ఆడుతున్నారు. అది ఎంకే స్టాలిన్ గారైనా, విజయ్ గారైనా, పళనిస్వామి గారైనా, ఎవరైనా కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు హిందీ చదివించే స్కూళ్ళల్లో చదివిస్తారు. ఒక్కొక్కరికి 20-30 స్కూల్స్ ఉన్నాయి సిబిఎస్ఈ ఎఫిలియేషన్ తో ఉండేవి, అంటే ఖచ్చితంగా అందులో హిందీ ఉండే తీరాలి. ఇదే కాకుండా ఒక్కొక్కరికి థియేటర్లు ఉన్నాయి, అందులో హిందీ సినిమాలు ఆడిస్తుంటారు. మీకు పైసలు ఎక్కడైతే రావాలో అక్కడ హిందీ కావాలి, కానీ తమిళ్ కాకుండా వేరే భాష నేర్చుకోవడం వల్ల మన సిటిజన్స్ కే బెనిఫిట్ అవుతుందని చెప్తుంటే మీరు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు అంతెందుకు మన తమిళనాడులోనే 11% ప్రజానీకానికి తమిళ లాంగ్వేజ్ మదర్ టంగ్ కాదు, వాళ్ళు తమిళ భాష మాట్లాడరు, వాళ్ళకి మీరు ఏం ఆప్షన్ ఇస్తున్నారు ఈ 2 లాంగ్వేజ్ పాలసీ తీసుకొని అని అన్నమలై గారు మాట్లాడుతున్నారు. 11.65% of people in Tamil Nadu, they have a mother tongue that is different from Tamil, which is Gujarati, Hindi, Kannada, Malayalam, Telugu and Urdu. నేనేం చేస్తానంటే 2 వైపులు మీ ముందు పెట్టేస్తా. అంతేకాకుండా ఇది ఇవాళ నిన్న మొదలైంది కాదు, దీనికి సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 1937 నుంచి ఇది మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళనాడులో ఏమైందో, వాళ్ళు తమిళ లాంగ్వేజ్ అంటే ఇంత సెన్సిటివ్ గా ఎందుకు ఉంటారు, ఇంత ఇదిగా ఎందుకు పోరాడుతున్నారో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్లస్ ఈ 2020 రివైజ్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దేన్నైతే అడాప్ట్ చేసుకోకపోతే మీకు 2,000 కోట్ల నష్టం ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదైతే చెప్తున్నారో, ఒకవేళ గానీ తమిళనాడు గానీ అది పునికి పుచ్చుకుంటే అడాప్ట్ చేసుకుంటే ఏమేం ఫాలో అవ్వాల్సి ఉంటుందో కూడా మనం మాట్లాడదాం. 4 కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. స్టాలిన్ గారు మేము ముమ్మాటకి ఇది చెయ్యం, మీరు 2,000 కోట్లు కాదు 10,000 కోట్లు ఇచ్చినా నేను చెయ్యను అని అంటున్నారు. கையெழுத்து போட்டாதான் 2000 கோடி ரூபாய் கிடைக்கும். 10,000 கோடி ரூபாய் பணம் கிடைக்கும் சொன்னாலும் நாங்கள் கையெழுத்து போட மாட்டோம். இன்னைக்கு நாங்கள் கையெழுத்து போட்டா என்ன ஆகும்? 2000 ஆண்டுக்கு பின்னோக்கி நம்ம தமிழ் సముదాయం పోయిடும். ఆ 4 ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఏదో పక్క రాష్ట్రం తమిళనాడు కదా అని ఊరుకోకండి. మన దేశంలో పాస్ అయ్యే ప్రతి బిల్లు దేశం మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అయినా, డీలిమిటేషన్ అయినా. ఆ డీలిమిటేషన్ అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాయి పర్టికులర్ వీడియోలో. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి అన్నారు కదా, చాలా వైరల్ వెళ్ళింది. మన ఆంధ్రప్రదేశ్ లో మనం ఇంకా ఎక్కువ పిల్లల్ని కనాలి అని. సో దిస్ ఈజ్ వేర్ పాపులేషన్ యాజ్ అసెట్, ఆస్తి జనాభాని అది మర్చిపోయి ఎవ్రీ కపుల్ 2.1 చిల్డ్రన్కి లైఫ్ టైంలో భర్తిస్తే దానివల్ల సేమ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. ఎక్కువైతే ఎక్కువ అవుతుంది, తక్కువైతే తగ్గిపోతుంది. సో దానికి దీనికి కూడా సంబంధం ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ నా నుంచి ప్రతిరోజు మీకు ఒకటి వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో అంతర్జాతీయంగా జరుగుతున్న విషయాన్ని సింపుల్ గా 15 నిమిషాల్లో కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తాం. రోజు చూస్తున్న మీ అందరికీ తెలుసు, కొత్తగా చూస్తున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకు ముందు సింపుల్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన పాలసీ. దీంట్లో కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముందు 3 లాంగ్వేజ్ పాలసీ అడాప్ట్ చేయాలి ప్రతి స్టేట్. అండ్ ఇది తమిళనాడు అంటున్నట్టు హిందీ మాత్రమే కాదు, ఆ 3 భాషల్లో ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, మిగతా 2 భాషలు భారతీయ భాషలై ఉండాలి. మీకు ఇప్పుడు ఎలా చెప్పాలి, తమిళనాడు ఉంది, ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి ఒక భాష ఉంటుంది. తమిళనాడుకు తమిళ్ ఉంది అనుకుందాం, మన ఆంధ్రాకి తెలుగు ఎలా ఉందో అలాగా వాళ్ళ రాష్ట్ర భాష అయిన తమిళ్తో పాటు ఇంకొక భారతీయ భాషని తీసుకోవాలి. అది హిందీ అవ్వచ్చు, ఒడియా అవ్వచ్చు, అస్సామీస్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, ఇలా భారతదేశంలో మాట్లాడే ఏ భాష అయినా అవ్వచ్చు. ఇది నంబర్ 1 కీ పాయింట్. స్టేట్ బోర్డ్ అడాప్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఇదే కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అంటే 4 years ఉండాలని, 8th క్లాస్ వరకు అందరినీ మ్యాండేటరీగా పాస్ చేయడం
ఎగ్జామ్ కాకుండా 3rd స్టాండర్డ్ 5th స్టాండర్డ్ లో కూడా పాసింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని, దీన్నే నో డిటెన్షన్ పాలసీ అని కూడా అంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలని, దేశం మొత్తం ఒకటేలా ఉండేలాగా, అది నీట్ గానీ CUET గానీ ఏదైనా. వీటిలన్నిటితో తమిళనాడుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి 3 లాంగ్వేజ్ పాలసీ. వాళ్ళు అనే పాయింట్ ఏంటి, మీరు డైరెక్ట్ గా మాకు హిందీ అని చెప్పట్లేదు కానీ స్కూల్స్ లో ఖచ్చితంగా 3 భాషలు నేర్పించాలి అని నేను చెప్తే అందులో ఒకటి ఇంగ్లీష్ ఉండాలి అంటే, ఇంకోటి తమిళ్ ఉండాలి అంటే, మూడోది మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ హిందీయే కావాలంటారు, లేదా హిందీయే చెప్పాల్సి వస్తుంది. మీరు జనాలకి చాయిస్ ఇచ్చినా హిందీయే తీసుకుంటారు కాబట్టి మీరు రూల్ పెట్టడం వల్ల వాళ్ళు హిందీ తీసుకోవాల్సి ఉంటుంది, తప్పదు. సో ఇది ఇండైరెక్ట్ హిందీ ఇంపోజిషనే కదా అని వాళ్ళు అడుగుతున్నారు. ఇకపోతే 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ దగ్గర మీరు మినిమం 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో చదవమని చెప్తే డ్రాప్ అవుట్ రేట్ పెరగదా? అది మా స్టేట్ కి నష్టమే కదా. సిమిలర్లీ డిటెన్షన్ పాలసీ అయినా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయినా మా స్టేట్ కి మాకు సెపరేట్ గా ఉండాలి. అది ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ఏదైనా కానీ. ఇది MK స్టాలిన్ గారే కాదు, విజయ్ గారు కూడా చాలా బలంగా నమ్ముతారు. ఆయన టీవీకే ఇనాగరేషన్ స్పీచ్ లో కూడా ఈ నీట్ ఎగ్జామ్ గురించి, స్టూడెంట్ స్ట్రెస్ గురించి ఆయన మాట్లాడారు. அப்ப ஒரு முடிவு பண்ணாங்க, வாய் நிறைய விஜயண்ணான்னு நம்மள மனசார கூப்பிடுற இந்த பெண் பிள்ளைங்களோட கல்வி வாழ்க்கைன்னு எல்லாத்துலயும் ஒரு நிரந்தர பாதுகாப்பு ஏற்படுத்தும். ఎనీవేస్, మనం మోస్ట్లీ ఈ పర్టికులర్ న్యూస్ పేపర్ కానీ, న్యూస్ ఛానల్స్ లో ఈ డిబేట్లు కానీ చూస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏమో, కొత్తగా వచ్చిందేమో అనుకుంటాం. కానీ సుమారు 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మనం అందులోకి వెళ్లే ముందు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టర్స్ ఏమంటున్నారో విందాం. వాళ్ళ దాంట్లో కూడా మెరిట్ ఉంది. తమిళనాడు మీది మాది కాదు కదా, మన అందరిది భారతదేశమే కదా, అందులో తమిళనాడు ఒక భాగమే కదా. మరి అలాంటి తమిళనాడులో ఉండే వ్యక్తి ఢిల్లీకి కానీ, యూపీకి కానీ, బీహార్కి కానీ, జార్ఖండ్కి కానీ, లేదా వేరే రాష్ట్రానికి కానీ, పక్క రాష్ట్రమైన కర్ణాటకకి కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణకు కానీ వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే అతనికి ఓన్లీ తమిళ్ ఒక్కటే తెలిస్తే అది ఎలా సాధ్యం అవుతుంది? సరే, మీరు ఇంగ్లీష్ ఉంటుంది అంటారు, వేరే రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ఎంతమంది అంత ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతున్నారు? అందుకే ఎవరికి వాళ్ళకి వేరే భాష నేర్చుకునే అవకాశం మీరు ఇవ్వాలి. స్టేట్ బార్డర్ లో ఉండి కర్ణాటకతో మీరు షేర్ చేస్తున్నారంటే కన్నడ నేర్చుకునే అవకాశం ఇవ్వండి అతనికి. రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళి పని చేసుకుంటాడు. లేదా ఆంధ్ర బార్డర్ అంటే తెలుగు నేర్పించండి, లేదా ఒడియా నేర్పించండి, గుజరాతీ నేర్పించండి, లేదా హిందీ నేర్చుకోవాలని అతను ఫిక్స్ అయితే మనం అతను ఆపకూడదు. ముఖ్యంగా మీ పిల్లలకు మీరు అలాంటి స్కూల్స్ లో చదివిస్తున్నప్పుడు, వేరే భాష మీరు నేర్పిస్తున్నప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అని అడుగుతున్నారు. అదే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు 2000 కోట్లు ఇవ్వనంటున్నారు. ఎందుకు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది, NEP అనేది నేషన్ మొత్తం ఫాలో అవ్వాల్సింది కాబట్టి. స్టాలిన్ గారు మీరు 10,000 కోట్లైనా ఇవ్వద్దు, మీరు 10,000 కోట్లు ఇచ్చినా మేము అది ఫాలో అవ్వని మీరు అంటున్నారు. கையெழுத்து போட்டாதான் 2000 கோடி ரூபாய் கிடைக்கும். 10,000 கோடி ரூபாய் பணம் கிடைக்கும் சொன்னாலும் நாங்கள் கையெழுத்து போட மாட்டோம். இன்னைக்கு நாங்கள் கையெழுத்து போட்டா என்ன ஆகும்? 2000 ஆண்டுக்கு பின்னோக்கி நம்ம தமிழ் சமுதாயம் போயிடும். ఇప్పుడు ఆ 10,000 కోట్లు పక్కన పెట్టండి, ఆ 2,000 కోట్ల నష్టం ఎవరికి జరుగుతుంది? చదువుకునే విద్యార్థులకే కదా. ఒక సగటు వ్యక్తి తమిళనాడులో పుట్టి పెరిగి ఉంటే, తనకి తమిళ్ భాష రాకపోతే, తన మాతృభాష తమిళ్ కాకపోతే, అలాంటి వాళ్ళు 11% ఉన్నారు కదా. వాళ్ళ గురించి మీరు ఆలోచించరా? ఇవి అటు సైడ్ నుంచి వస్తున్న కొన్ని క్వశ్చన్స్. బట్ ఆ 10,000 కోట్ల స్టేట్మెంట్ చేసిన MK స్టాలిన్ గారి వెనకుండే భావోద్వేగాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే 1937కి మీరు వెళ్ళాలి. దానికన్నా ముందు చెన్నైలో చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ ఒకసారి మీరు చూడండి, క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి, కొంచెం జూమ్ ఇన్ చేయండి. దాని పేరు ఏమని రాస్తుంది? తలముత్తు నటరాజన్ బిల్డింగ్. ఇవి 2 పేర్లు కాదు, 2 వ్యక్తులు. ఒక వ్యక్తి పేరు ఎల్ నటరాజన్ అయితే ఇంకో వ్యక్తి పేరు తలముత్తు. హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ కి అగేన్స్ట్ గా తమిళ్ భాష మీద ప్రేమతో ప్రాణాలు అర్పించిన 2 వ్యక్తుల పేర్లు. 1937లో సి రాజగోపాలాచారి గారు అని ఉండేవాళ్ళు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఫస్ట్ కాంగ్రెస్ మినిస్ట్రీని హెడ్ చేసేవాళ్ళు ఆయన. మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తం అంటే అప్పట్లో తమిళనాడు అందులో ఉండేది, కర్ణాటక ఉండేది, కేరళ ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఉండేది, కొంత తెలంగాణ కూడా ఉండేది. ఇలాంటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రతి స్కూల్లో హిందీ అనేది మ్యాండేటరీగా ఉండాలి అని గలం విప్పిన వ్యక్తి అతను. దానికి అగేన్స్ట్ గా 3 సంవత్సరాల పాటు గొడవలు జరిగినాయి. సుమారు 1100 మంది అరెస్ట్ అయినాయి. అందులో 2 ప్రొటెస్టర్స్ పేర్లు మీరు గమనించాలి. ఒక వ్యక్తి పేరు అన్నా దురై అయితే ఇంకో వ్యక్తి పేరు ఈవి రామస్వామి. ఆయన్నే పెరియార్ అని కూడా పిలుస్తారు. ఇవాళ మోడర్న్ తమిళ్ పొలిటికల్ ఫిలాసఫీకి హెడ్ ఆయన. ఈ సోషల్ జస్టిస్ మూవ్మెంట్ తెచ్చింది. కానీ ఆయన లైఫ్ అంతా చాలా కాంట్రవర్షియల్ గా ఉండేది. ఆయన గురించి సెపరేట్ వీడియోనే చేయాలి. బట్ అగైన్ కమింగ్ బ్యాక్, వీళ్ళిద్దరు కూడా ఆ టైంలో అరెస్ట్ అయ్యారు. బట్ అల్టిమేట్లీ 3 సంవత్సరాల ప్రొటెస్ట్ తర్వాత హిందీ ఇంపోజిషన్ ఏదైతే ఉందో కంపల్సరీగా అది పీకేసి ఆప్షనల్ చేశారు. ఈ 3 సంవత్సరాల్లో ప్రొటెస్ట్ లో పాల్గొన్న వాళ్ళే తలముత్తు నటరాజన్. వీళ్ళిద్దరిని జైల్లో వేస్తే జైల్లోనే చనిపోయారు. ఇది జరిగి సుమారు 50 సంవత్సరాలు అయిన తర్వాత అప్పటి చీఫ్ మినిస్టర్ కరుణానిధి గారు వీళ్ళ పేర్లు ఆధారంగా చేసుకుని ఈ బిల్డింగ్ కి వీళ్ళ పేరు పెట్టారు. అండ్ ఇన్ఫాక్ట్ DMK ఏదైతే పార్టీ ఉందో, మనం మాట్లాడుకున్న ఈ అన్నాదురై అండ్ ఈవి రామస్వామి కలిసి పెట్టిన పార్టీ. అండ్ అన్నాదురై గారు తమిళ్ ఎంత ప్రేమించే వాళ్ళంటే, ఆయన తమిళ్ అనేది 5,000 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న భాష. అది తమిళ్ అనే నెక్టర్ లో మీరు మునిగి తేలితే దేశం మొత్తం తమిళే మాట్లాడదని చెప్పిన వ్యక్తి ఆయన. ప్లస్ వీళ్ళ టైంలో చేసిన పాలిటిక్స్ ఏదైతే ఉందో, ద్రవిడియన్ పాలిటిక్స్, దాని బేసిసే నార్త్ ఇండియన్స్, సంస్కృత్ మాట్లాడే వాళ్ళు, హిందీ మాట్లాడే వాళ్ళు, ఆరియన్స్, వీళ్ళందరూ మన దేశం కాదు, వీళ్ళు ఎక్కడో యూరోప్ నుంచి వచ్చారు. తద్వారా ద్రవిడియన్స్ మనందరం సౌత్ ఇండియాలోకి వచ్చేసాం. సో వీళ్ళకి మనకి సంబంధం లేదు. వాళ్ళ ఆరియన్ భాష అయిన సంస్కృత్ అయితే మన రూట్ లాంగ్వేజ్ తమిళ్ మనది.
ఈ రెండు ఒకటి ఎప్పటికీ కాలేవు అనే ఐడియాలజీ నుంచి పుట్టింది. సో పాలిటిక్స్, భాష అనేటిది వీళ్ళకి ఎప్పుడు ఇంటర్ట్వైన్ అయిపోయి ఉండేవి. వాళ్ళ ఆ టైంలో మాకు సెపరేట్ దేశమే కావాలి, ద్రవిడ నాడు అని దానికి పేరు పెట్టాలి, నార్త్ ఇండియా సెపరేట్, మాది ద్రవిడ నాడు అని వాళ్ళు పోరాడారు కూడా. బట్ ఎప్పుడైతే 1957లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిందో సుమారు ఆ టైంలోనే చాలా వరకు స్టేట్స్ డివైడ్ అయిపోయినాయి. 1956లో తమిళనాడు వచ్చింది. సో ఏ స్టేట్కి ఆ స్టేట్ అయిపోయేసరికి ఆంధ్ర వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి డీప్ రూటెడ్ నేషనల్ సెంటిమెంట్ ఉండేసరికి ఆ ద్రవిడ నాడు మూవ్మెంట్ ఫిజిల్ అవుట్ అయిపోయింది. బట్ అప్పటి పార్లమెంట్ లో కూడా హిందీ లాంగ్వేజ్ మీద డిబేట్లు నడిచేవి. టీటీ కృష్ణమాచారి గారని ఆయన అప్పట్లో చాలా బహిరంగంగా కూడా మాట్లాడేవాళ్ళు హిందీ లాంగ్వేజ్ కి అగెయిన్స్ట్ గా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి, మా భాషతో పాటు మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాం కానీ హిందీ నేర్చుకోమని పోరాడిన వాళ్ళు వీళ్ళంతా. ఈ గొడవలంతా ఉండకూడదని వచ్చిందే మున్షి అయ్యంగర్ ఫార్ములా. అప్పటి పార్లమెంటేరియన్స్, డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అయిన కేఎం మున్షి గారు, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్ గారి పేర్ల ఆధారంగా పెట్టిన ఫార్ములా ఇది. ఈ ఫార్ములా బట్టి ఏముంటది, 15 ఏళ్ల పాటు, ఇది 1950s లో పెట్టారు, ఇది 15 ఏళ్ల పాటు ఇంగ్లీష్, హిందీ ఈ రెండు అఫీషియల్ లాంగ్వేజెస్ గా ఉంటాయి. ఇంగ్లీష్ ని స్లోగా ఫేజ్ అవుట్ చేసేసేలాగా, హిందీని మనందరం అడాప్ట్ చేసుకునేలాగా ఈ అల్గోరిథంని, ఈ కమిటీని తయారు చేశారు. దేవనాగరి స్క్రిప్ట్ లో ఉండే హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ లో ఉంటుంది, కమ్యూనికేషన్ పర్పస్ కి ఇంగ్లీష్ మాట్లాడతాం, అది దీని పాయింట్. ఇంతలోనే 1953 కల్లాకొడి ప్రొటెస్ట్ కూడా అయింది. ఇది తమిళనాడులోని ఫేమస్ ప్లేస్ ఇది. రామకృష్ణ దాల్మియా గారు అని ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండేవాళ్ళు. ఆ ఊరు పేరు మార్చి ఇతని పేరు పెడదాం అనుకున్నారు. దానికి అగెయిన్స్ట్ గా మా తమిళనాడులో మా తమిళ్ పేరు మీరు తీసేస్తారా అని చెప్పి రాస్తా రైల్ రోకో లాంటిది ఒకటి చేశారు. దాంట్లో ఈ కరుణానిధి గారు కూడా పడుకున్నారు రైలు పట్టాల మీద చాలా మందితో పాటు. మీరు ఇరువరు అనే సినిమా మీరు చూస్తుంటే మణిరత్నం గారు తీశారు. ఆ సినిమాలో ఈ సీన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రకాష్ రాజ్ గారు వేశారు ఈ కరుణానిధి క్యారెక్టర్, ఎంజీఆర్ గారి క్యారెక్టర్ ని మోహన్ లాల్ గారు వేశారు ఆ సినిమాలో. సో ఈ ట్రైన్ సీన్ ఏదైతే ఉంటుందో ట్రాక్ మీద పడుకుంటారు కదా, అది ఈ పర్టికులర్ ప్రొటెస్టే. ఈ ప్రొటెస్ట్ లో పోలీసులు వచ్చి కలగజేసుకోవడం, 2 వ్యక్తులు చనిపోవడం, చాలా మందికి ఇంజూర్ అవ్వడం, కరుణానిధి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, ఇలాంటివి చాలా జరిగినాయి. 5 నెలలు జైల్లో ఉన్నారు ఆయన. సేమ్ అగైన్ తమిళనాడు, తమిళ్ పేరు, దీని మీదే ఫైట్ అంతా. ఇంకా కొంచెం మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 1963లో అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అని వచ్చింది. యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ లాంగ్వేజెస్ అఫీషియల్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం అని అనుకుని పెట్టిన యాక్ట్ ఇది. ఆ 15 ఏళ్ల పీరియడ్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్, ఏదైతే మున్షి అయ్యంగర్ ఫార్ములా ఉందో. సో ఎక్కడ హిందీ వచ్చేస్తుందనే భయంతో మళ్ళీ అల్లర్లు, గొడవలు స్టార్ట్ అయినాయి. ఈ గొడవల్లో భాగంగానే అన్నదురయ్య గారు 2 సార్లు జైలుకి వెళ్ళారు. 1963లో ఒకసారి, 1965లో ఒకసారి. డైరెక్ట్ యాక్షన్ ప్రొటెస్ట్ అంటారు ఈ పర్టికులర్ ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ లో కూడా చాలా ప్రాణ నష్టం జరిగింది. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మేజర్ గా హిందీ ఇంపోజిషన్ జరిగింది, హిందీని పుష్ చేద్దామని చూసింది కాంగ్రెస్ హయాంలోనే. బట్ ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్ అయిపోయిందో మళ్ళీ 1967లో ఎలక్షన్స్ జరిగాయి. డిఎంకే థంపింగ్ మెజారిటీతో గెలిచింది. అప్పట్లో స్టూడెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో, వెటరన్ కాంగ్రెస్ లీడర్ అయిన కామరాజన్ గారిని ఓడించారు. ఈ కామరాజన్ గారి గురించి మనం విజయ్ గారి వీడియోలో కూడా మాట్లాడాం. టీవీకేలో వెనకతల ఆయన పెద్ద కట్అవుట్ కూడా ఉండింది. అలాంటి పెద్ద వ్యక్తిని ఓడించారు ఒక స్టూడెంట్ లీడర్. ఆయనే కాదు, ఆ టైంలో ఉండే చాలా మంది స్టూడెంట్ లీడర్స్, ప్రొటెస్టర్స్ తర్వాత చాలా పెద్ద పొలిటీషియన్స్ అయ్యారు. అందులోనే కరుణానిధి గారు, వీళ్ళందరూ కూడా అందులోనే ఉన్నారు. క్రమేణా డిఎంకే చీలి డిఎంకే ఏడిఎంకే అయింది. బట్ వీళ్ళిద్దరు పాలసీలో, వీళ్ళిద్దరు ఫిలాసఫీ మాత్రం ఒకటే ఉన్నింది, ద్రవిడియన్ ఫిలాసఫీ. స్ట్రాంగ్ నాన్ హిందీ స్టాండ్స్ ని పట్టుకునే వెళ్ళింది. కాంగ్రెస్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లా అయిపోయింది దాని తర్వాత. ఇది 1970s గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 1968లో కూడా ఒకసారి వచ్చింది. అందులో ఖచ్చితంగా 3rd లాంగ్వేజ్ హిందీ ఉండాలి అని. అంటే తమిళనాడు ససేమిరా అంది, స్ట్రాంగ్ గా 2 లాంగ్వేజ్ పాలసీ తీసుకుంది. తర్వాత ఇంకొక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, దాన్ని కూడా తమిళనాడు పట్టించుకోలేదు. ఎప్పుడైతే 2000లో కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ అయిందో అందులో హిందీ కంపల్సరీ లేదు, 3వ భాష ఏదైనా అవ్వచ్చు. బట్ ఈ తమిళనాడులో ఈ హిందీ, యాంటీ హిందీ ప్రొటెస్ట్ అనేది గత 100 సంవత్సరాలుగా ఎంత లోపలికి కూరుకుపోయి ఉందంటే, ఆకాశవాణి అనే పేరుకి అగేన్స్ట్ గా కూడా వాళ్ళు ఫైట్ చేశారు. తన్ని తమిళ్ ఇయక్కం అని చెప్పి ఒక గ్రూప్ లా ఫామ్ చేసి, మీరు ఆకాశవాణి అనే సంస్కృత్ పేరు ఎలా వాడతారు, తమిళనాడులో వచ్చే రేడియోలో అని ఆ పేరు కూడా మార్చారు అప్పట్లో. అంతెందుకు 2017లో నేషనల్ హైవే మీద హిందీ వర్డ్స్ ఉంటే దాన్ని చెరిపేయడం, రీసెంట్ గా కూడా ఏ బిల్ బోర్డు మీద హిందీ కనబడినా దాన్ని తుడిచేయడం, మెట్రోలో హిందీ డైలాగ్ రాకుండా చూడడం, ఇలాంటివి చాలా జరిగినాయి. అల్టిమేట్లీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తమిళ్ భాషతో పాటు తమిళ్ రాజకీయం కూడా దీంట్లో ఒక భాగమే. అందుకే వచ్చే సంవత్సరం మేలో మనకి ఎలక్షన్స్ ఉన్నా కూడా ఇప్పటి నుంచే మొదలైనవి, మీరు మేము సెపరేట్ అనే డిస్కషన్ ఇదంతా. ప్లస్ దీనికి తోడు డీలిమిటేషన్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఆల్రెడీ 2 సార్లు పుష్ చేశారు. ఇందిరాగాంధీ గారి టైంలో ఒకసారి పుష్ చేస్తే, అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ఇంకోసారి పుష్ అయింది. 25 years 50 సంవత్సరాల పాటు డీలిమిటేషన్ మనకి కరెక్ట్ కాదు అని పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అది జరుగుతుందా, ఒకవేళ జరిగితే ఎలా జరుగుతుంది? ఎందుకంటే డీలిమిటేషన్ మొత్తం పాపులేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఏ స్టేట్ లో ఎంత పాపులేషన్ ఉంటే ఆ స్టేట్ లో అన్ని లోక్సభ సీట్లు కావాలి అని రీషఫుల్ చేసే ప్రక్రియ. కాకపోతే ఈ పాయింట్ లో మనకి అప్రహెన్షన్ తప్పితే ఏ నిజం మనకి బయటకు తెలియదు. అమిత్ షా గారు మనకు బహిరంగంగా చెప్పారు, సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఎటువంటి కట్ ఉండదు నంబర్ ఆఫ్ సీట్స్ లో అని. సో అది బయటకు వచ్చేదాకా నేను మాట్లాడకూడదని ఆ పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయట్లేదు. మోదీజీనే निश्चित रूप से आपके सभी हितों की रक्षा कर डिलिमिटेशन में आपका एक भी सीट प्रोरेटा कम न हो. బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడాలి, మన వాయిస్ రేస్ చేయాలి.
బట్ అప్పటిదాకా ఆగాలి. ఈ ఎంటైర్ డిస్కషన్ మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ రైటా, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ స్టాండ్ రైటా, లేదా ఇది ఒక గ్రే ఏరియాలో ఉందా? మీరేం ఫీల్ అవుతున్నారు? నేను ఒక్క స్టేట్మెంట్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది అన్నాదురై గారి స్టేట్మెంట్. ఇది 50 సంవత్సరాల క్రితంది. ఆయన ఏమంటారు? సెంట్రల్ గవర్నమెంట్ తో డైరెక్ట్ గా మాట్లాడుతూ మీరు దేశాన్ని భాషతో కలపాలి అని చూడకండి. అది హిందీ భాష అయితే మాకు ఆ హిందీ భాష వద్దు. బ్రిటిషర్స్ తో ఫైట్ చేయమని పిలవడానికి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి మీరు మాకు హిందీలోనే అడిగారు. భాష ప్రధానంగా పెట్టుకున్నారా మీరు? అక్కడ మాకు అర్థమయ్యేలా చేశారు కదా. ఒక నేషనల్ ఇంటిగ్రిటీతోనే మేము ఫైట్ చేశాం కదా. మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? లాయల్టీ అనేది దేశం పట్ల ఉండాలి. మాకు భాష మీద ఉండే లాయల్టీ, దేశం మీద ఉండే లాయల్టీ రెండు వేరు వేరు కాదు. మాకు దేశం ఎంతో, తమిళ్ కూడా అంతే. ఇది అన్నాదురై గారు అన్న స్టేట్మెంట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఏదైతే ఉందో, నన్ను ప్రాణం పెట్టి పనిచేసేలాగా, ఏ ఒక్క రోజు మిస్ చేయకుండా వీడియో చేసేలా నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. రోజు ఒక నాలెడ్జ్ పిల్ల ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అంటే నాకంటే సంతోషపడేవాడు ఇంకెవడూ ఉండడు. డైలీ చూస్తే మీ అందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం చెప్తాను, మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మాత్రం నేను రేపు మళ్ళీ అప్లోడ్ చేస్తా, ఎల్లుండి మళ్ళీ అప్లోడ్ చేస్తా, రోజు వస్తుంది కదా. ఏ రోజు నా వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు వచ్చి డైరెక్ట్ గా ఇద్దాం అనుకున్నా, నాతో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. మీరే నా వీడియోస్ కి వాయిస్. మీరు ఇచ్చే టాపిక్స్ ని నేను వీడియోస్ లా రీసెర్చ్ చేస్తా. సో వచ్చి నన్ను అడగండి, నాతో మాట్లాడండి. ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడాలన్నా ఇన్స్టాగ్రామ్ పర్ఫెక్ట్ ఉంటుంది. నా లైఫ్ లో నా చుట్టూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలన్నా ఇన్స్టాగ్రామ్ పర్ఫెక్ట్. వచ్చేయండి, అక్కడ కూడా మాట్లాడదాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో చాలా మంది, ఒక వీడియో వైరల్ వెళ్తుంది, ఒక ఫిష్ ది, ఒక పర్టికులర్ ఫిష్ ది మెక్సికోలో. దానికి యుగాంతంకి, దానికి ప్రపంచం ఎండింగ్ కి ఏదైనా సంబంధం ఉందా అని చాలా మంది నన్ను అడిగారు. మీలాగే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వచ్చి దాని మీద ఒక వీడియో చేశాను, డీటెయిల్డ్ అనాలిసిస్ తో. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఇదే టాపిక్ మీద స్పెసిఫిక్ గా విజయ్ గారి స్టాండ్ ఏంటి అని నేను ఒక వీడియో చేశాను. రీసెంట్ గా ప్రశాంత్ కిషోర్ గారు కూడా వచ్చారు. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above political opportunism. Rise above political complacency. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.